Hi friends, thanks for joining this session. మీకు ఏఐ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ఈ సెషన్ స్టార్ట్ చేశాను. మీకు ఏఐ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ రికార్డింగ్స్ని ఫాలో అవ్వండి. మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. మనం బేసిక్గా ఏఐ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు తెలియవలసింది ఎల్ఎల్ఎం. మీరు ఎల్ఎల్ఎం గురించి తెలుసుకుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో నేను మీకు ఎల్ఎల్ఎం గురించి ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఎల్ఎల్ఎం గురించి మీరు తెలుసుకునే ముందు మీరు సమ్ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోవాలి. జనరల్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డాక్యుమెంట్స్ని రిఫర్ చేస్తారు ఆర్ సమ్ సైట్స్ రిఫర్ చేస్తారు ఆర్ సమ్ న్యూస్ పేపర్స్ రీడ్ చేస్తారు. చాలా సోర్సెస్ ఉన్నాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే. జనరల్గా మీరు ఇంటర్నెట్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు. సో ఆ విధంగా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు ఆ సోర్సెస్ని రిఫర్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. అది మీకు తెలుసు. సో కానీ ఆ ట్రెడిషనల్ వేలో నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే మీరు చాలా టైంని స్పెండ్ చేయాలి. అది మీకు బాగా తెలుసు. సమ్ టైమ్స్ మీకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ సోర్సెస్ నుండి రాకపోవచ్చు, సమ్ టైమ్స్ వస్తుంది. సో మీరు ఆ విధంగా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అది ట్రెడిషనల్ వే. మనము ఆ ట్రెడిషనల్ వేని మనం ఫాలో అవుతున్నాం. ఆ ట్రెడిషనల్ వే తర్వాత వచ్చిందే ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని మనము మన బ్రెయిన్తో కంపేర్ చేయవచ్చు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. బ్రెయిన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనం డిఫరెంట్ సోర్సెస్ని గ్యాదర్ చేసి స్టోర్ చేసుకుంటాం. మీకు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఇమీడియట్గా ఆన్సర్ చేస్తారు. సమ్ టైమ్స్ మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేదు కాబట్టి. మీకు ఏ టాపిక్ మీదైనా నాలెడ్జ్ ఉంటే మీరు ఎవరైనా మీకు ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సమ్ టైమ్స్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండొచ్చు ఫ్యూ టాపిక్స్ మీద చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉండవచ్చు. సో మీకున్న నాలెడ్జ్ ప్రకారం మీరు ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తారు. మీ బ్రెయిన్ని ఎల్ఎల్ఎంతో కంపేర్ చేయవచ్చు. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఈ మోడల్ ట్రైన్డ్ ఆన్ వెరీ హ్యూజ్ డేటా. సో మీ బ్రెయిన్ లాగే ఎల్ఎల్ఎం పనిచేస్తుంది. మీరు ఏదైనా క్వశ్చన్ ఎల్ఎల్ఎంని అడిగితే ఎల్ఎల్ఎం ఆన్సర్ ఈజీగా ఇస్తుంది. సో ఇక్కడ మీరు మీ బ్రెయిన్తో ఎల్ఎల్ఎం కంపేర్ చేసినప్పుడు మీకు ఈజీగా ఎల్ఎల్ఎం అర్థమైంది. ఎల్ఎల్ఎం అనేది చాలా హ్యూజ్ డేటా మీద ట్రైన్ అయినప్పుడు ఏదైనా క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఎల్ఎల్ఎం అనేది ఆన్సర్ ఈజీగా ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎల్ఎల్ఎం గురించి అర్థమైంది అనుకుంటున్నాను. కానీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు ఎల్ఎల్ఎం ఎలా పనిచేస్తుంది? మీకు ఎల్ఎల్ఎం ఏ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయ్యింది అనే నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎల్ఎల్ఎం అనేది ట్రాన్స్ఫార్మర్స్ మీద బిల్డ్ అయ్యింది. ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు నేను ఇప్పుడు చెప్తాను. ట్రాన్స్ఫార్మర్స్ అనేది సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటే, మీరు ఇంగ్లీష్ అందరికీ తెలుసు, మీకు ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్లో ఫ్యూ స్టేట్మెంట్స్ మనం తీసుకుందాం. ది స్కై ఈజ్ బ్లూ, ఇట్ ఈజ్ రైనింగ్, ఐ యామ్ గోయింగ్ టు మూవీ. సో ఇక్కడ మీకు స్టేట్మెంట్స్ చూస్తే
ఈచ్ వర్డ్ని మీరు గమనించండి. ది వెదర్ ఈజ్ కూల్, ది వెదర్ ఈజ్ హాట్. మీరు ఈచ్ స్టేట్మెంట్లో వర్డ్స్ గమనిస్తే మనము స్టేట్మెంట్స్ ఎలా చెప్తున్నామంటే ది వెదర్ ఈజ్ కూల్, మై రూమ్ ఈజ్ హాట్. సో ఇలాగా చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫార్మర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ని స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఆ ట్రాన్స్ఫార్మరు దానికున్న ఇంటెలిజెన్స్ ద్వారా నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అది ఎలా ప్రిడిక్ట్ చేస్తుందంటే అది దాని ఇన్సైడ్ ట్రాన్స్ఫార్మర్స్లో ఎన్కోడర్స్, డికోడర్స్, అటెస్టేషన్, సెల్ఫ్ అటెస్టేషన్, కాంటెక్స్చువల్ మీనింగ్, చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి ద్వారా ట్రాన్స్ఫార్మర్స్ పనిచేస్తాయి. ఇక్కడ మీకు బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్స్కి మీరు ఇస్తున్న స్టేట్మెంటు అది ఇంటెలిజెంట్గా అర్థం చేసుకొని మనం అడుగుతున్న స్టేట్మెంట్స్ యొక్క ఇంటెంట్ని అంటే కాంటెక్స్చువల్ ఇంటెంట్ని అండర్స్టాండ్ చేసుకొని అది అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఓన్లీ వర్డ్స్ని లుక్ చేయకుండా దాని సీక్వెన్షియల్గా ప్రొవైడ్ చేస్తున్న ఇంటెన్షన్ని అది అర్థం చేసుకుంటుంది. ది వెదర్ ఈజ్, ఎప్పుడైతే మీరు ఈ స్టేట్మెంట్లో ది వెదర్ ఈజ్ అని పంపించగానే నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. కోల్డ్ అని, హాట్ అని, ఆ విధంగా ప్రాబబిలిటీస్ బట్టి అది నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ మీరు వర్డ్ని బట్టి కాకుండా మన ఇచ్చే నాట్ ఓన్లీ వర్డ్ కాకుండా దాని కాంటెక్స్చువల్ మీనింగ్ని ట్రాన్స్ఫార్మర్స్ అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తాయి. మీకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా సింపుల్గా ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీరు ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మై చైల్డ్ ఈజ్ గోయింగ్ టు అనగానే ఎప్పుడైనా సరే నెక్స్ట్ వర్డ్ అనేది స్కూల్ అని వస్తుంది. జనరల్గా స్కూలే కాకుండా మై చైల్డ్ ఈజ్ గోయింగ్ టు అనగానే చాలా వర్డ్స్ రావచ్చు. కాకపోతే ట్రాన్స్ఫార్మర్స్ వాటి కాంటెక్స్చువల్ మీనింగ్ని అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ ఇస్తే మై చైల్డ్ ఈజ్ గోయింగ్ టు అనగానే అది ఇంటెంట్ని అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ వర్డ్ని స్కూల్ అని ప్రిడిక్ట్ చేసి ఇస్తుంది. అదే ట్రాన్స్ఫార్మర్స్. మీకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఎల్ఎల్ఎం అనేది ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయ్యింది. దానివల్ల ఎల్ఎల్ఎం కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే ఏదైనా ఇన్పుట్ ఇస్తే ఎల్ఎల్ఎం అనేది మీకు అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనం క్వశ్చన్స్ అడుగుతాం, సమ్ టైమ్స్ మనం ఒక జనరిక్ స్టేట్మెంట్ ఇస్తాము. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్పుట్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఎల్ఎల్ఎం ఫైనల్గా మనం అడిగిన క్వశ్చన్ కానీ మన ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ అండర్స్టాండ్ చేసుకొని అవుట్పుట్ను ప్రిడిక్ట్ చేస్తుంది, అవుట్పుట్ను ఇస్తుంది. అదే ఎల్ఎల్ఎం. మీరు ఎల్ఎల్ఎం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎల్ఎల్ఎం అనేది మనం చూసుకుంటే మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్ఎల్ఎం. మీరు ఎల్ఎల్ఎం మోడల్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ GPT-2, GPT-3, GPT-4, GPT-5. GPT అనగానే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్. ఇక్కడ మీరు బోర్డులోనే ఉంది చూడండి, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్
అంటే మీనింగ్ ఇది లార్జ్ ఇన్ఫర్మేషన్ మీద ఆల్రెడీగా ట్రైన్ అయ్యింది అని. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్లో GPT-4 ఉంది, GPT-5 ఉంది, లేటెస్ట్గా GPT-6 వస్తుంది. సో ఎందుకు ఇన్ని వర్షన్స్? ఆ వర్షన్స్ ఎందుకంటే మీరు GPT-3 తీసుకుంటే GPT-3 అనేది 2023లో లాంచ్ అయ్యింది. అంటే GPT-3 మోడలు అప్పటి వరకు 2023 వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీద ట్రైన్ అయ్యి అది లాంచ్ అయ్యింది. సో మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ 2023లో జరిగిన ఇన్ఫర్మేషన్ కానీ మీరు అడిగితే ఆ GPT-3 అవుట్పుట్ ఈజీగా ఇస్తుంది. అదే మీరు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగితే GPT-3కి అది ప్రొవైడ్ చేయలేదు. సో అందుకనే GPT-4 మోడల్స్, GPT-5 మోడల్స్, అలాగా లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ మోడల్స్ మనకు వస్తున్నాయి. మీరు నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్, మీరు గూగుల్ జెమినీ, మీరు ఓలామా, ఫేస్బుక్, అలాగే చాలా మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అన్నీ వాటికున్న ఇన్ఫర్మేషన్ మీద ట్రైన్ అయ్యి అవి న్యూ మోడల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇప్పుడు LLM గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఇప్పుడు కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ LLM అనేది తెలిసింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకొక టాపిక్ గురించి చెప్తాను, అది SLM. SLM అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్. స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అంటే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. SLM అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్, LLM అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. SLM అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. SLM అనేది వ్యాస్ట్ డేటా మీద కాకుండా దాని స్పెసిఫిక్ కొన్ని టాపిక్స్ మీద బాగా ట్రైన్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు LLMని SLMని కంపేర్ చేయాలనుకుంటే LLM దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాట్ ఓన్లీ సింగిల్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ నాలెడ్జ్, హెల్త్ కేర్ నాలెడ్జ్, ఎలివేటెడ్ డొమైన్ నాలెడ్జ్. మీరు ఏ డిఫరెంట్ డొమైన్ తీసుకున్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది LLM దగ్గర ఉంటుంది. కానీ మీ LLM అనేది లార్జ్ డేటా మీద ట్రైన్ అవుతుంది కాబట్టి LLM దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ LLMని ట్రైన్ చేయడానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అడ్వాంటేజెస్ LLM దగ్గర ఉన్నప్పటికీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. LLM దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సింగిల్ LLMకి మీరు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది. LLM అనేది ఒక జనరిక్ మోడల్ కింద మీరు ట్రీట్ చేయొచ్చు. కానీ మీరు SLMకి వచ్చేటప్పటికి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ అనేది సమ్ వెరీ లిమిటెడ్ డేటా మీద ట్రైన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మీరు లిమిటెడ్ డేటా అంటే ఓన్లీ సమ్ ఇన్ఫర్మేషనే దీని దగ్గర ఉంటుంది అనుకోవచ్చు. కాకపోతే SLMని మనం డిఫరెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. మనం SLMని ఓన్లీ స్పెసిఫిక్ డొమైన్ మీద ట్రైన్ చేస్తే అది ఇంకా పెర్ఫార్మెన్స్ లెవెల్లో LLM కంటే బాగా పనిచేస్తుంది. SLM అనేది ఓన్లీ స్పెసిఫిక్ డొమైన్ మీద చాలా ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫినాన్షియల్ డొమైన్ మీద సమ్ క్వెరీస్ ఉంటాయి, దాని అవుట్పుట్ కావాలంటే మీరు ఒక SLMని ఫినాన్షియల్ డొమైన్ మీద బాగా ట్రైన్ చేయగలిగితే అడ్వాన్స్డ్గా ట్రైన్ అయ్యి మనం ఓన్లీ స్పెసిఫిక్ ఫినాన్షియల్ నాలెడ్జ్ మీద ఏ క్వశ్చన్ అడిగినా SLM అనేది ఇస్తుంది. అట్లాగే సపోజ్ హెల్త్ కేర్ డొమైన్, మీరు హెల్త్ కేర్ డొమైన్ తీసుకొని ఆ డొమైన్లో ఉన్న డేటా మొత్తాన్ని ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కాకుండా స్మాల్ లాంగ్వేజ్ మోడల్ తీసుకొని ట్రైన్ చేస్తే ఆ SLM అనేది స్పెసిఫిక్గా హెల్త్ కేర్ డొమైన్ మీద నాలెడ్జ్ సంపాదించి మీరు హెల్త్ కేర్ మీద ఏ క్వశ్చన్ ఉన్నా మీరు SLMని అడిగితే అది అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి మళ్ళీ SLM అనేది ఇన్ కేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంటుంది. నాకు తెలిసిన మటుకు మీకు చాలా ఇన్ఫర్మేషన్
ఎల్ఎల్ఎం, ఎస్ఎల్ఎం గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేసి మీకు నాలెడ్జ్ని షేర్ చేస్తాను. మీరు కంపల్సరీగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మళ్ళీ కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని నాకు మోటివేషన్ ఉంటుంది. నేను ఏఏ మీద ఉన్న చాలా నాలెడ్జ్ని మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.